సార్ ఇటువైపు సహస్ర పేరెంట్స్ చూసుకుంటే అతనికి శిక్ష పడాల్సిందే అంటూ ఉన్నారు. కానీ ఇక్కడ అబ్బాయి ఏజ్ చూసుకుంటే 18 బిలో. కాబట్టి అతనికి ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంటుంది? ఎందుకంటే మైనర్ పిల్లలకి అసలు శిక్ష పడదు అంటూ కూడా మనం సమాజంలో వింటూ ఉంటాం. మరి జువెనైల్ కోర్ట్ ఇచ్చిన తీర్పు ఏంటి? అసలు ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంటుంది? ఇప్పుడు మైనర్ పిల్లలకి శిక్ష పడద్దు అన్నది వేరు, శిక్ష పడదనడానికి లేదు, పడకుండా ఉంటది అనడానికి లేదు. మైనర్ని డిఫరెంట్ ప్రాసెస్లో ట్రయల్ చేస్తాయి కోర్ట్స్. జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారంగా ట్రయల్ చేస్తారు ఎవరు బిలో 18 years పిల్లలు అయితే కనుక. బట్ సబ్జెక్ట్ టు ద కండిషన్ దే షుడ్ నాట్ హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద అఫెన్స్ వాట్ దే హ్యావ్ కమిటెడ్ ఆర్ వాట్ దే ఆర్ గోయింగ్ టు కమిట్ అన్నది. వాళ్ళు ఏదైతే నేరం చేసినారో చేయబోతున్నారో వాళ్ళకి అది తెలియనప్పుడు వాళ్ళని జూనియర్స్ కింద కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. బట్ ఇన్ దిస్ సర్కమ్స్టాన్సెస్, ఇన్ దిస్ కేసు, ఈ మోర్ పర్టికులర్ కేసులో వాడు, యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్, వాడు తను ఆల్రెడీ ప్లాన్ వేసుకున్నాడు, స్ట్రాటజీ అంతా కూడా రచించుకున్నాడు. తనకు తెలుసు దీని రెప్లికేషన్స్ ఎట్లా ఉంటాయి, నేను పోయి కత్తితో పొడవాలి, 1 కాదు 2 సార్లు, వాడు 8 సార్లు 7 సార్లు పొడి చేసినాడు. అంటే అమ్మాయిని క్రూరంగా చంపాలన్న ఇంటెన్షన్ వాడికి ఉంది. ఇట్స్ నాట్ అన్ యాక్సిడెంట్ ప్రొవొకేషన్ కాదు ఇది. సడన్ గా ఏదో వచ్చింది, వాడు రాడుతో కొట్టినాడు, కత్తితో కొట్టినాడు, ఆడుతుంటే రాయితో కొడితే పగిలిపోయింది తల, చనిపోయింది అనుకోవడానికి లేదు. వీడు ప్రాపర్గా ప్రిపేర్ అయి ఉన్నాడు. ప్రిపేర్ అయ్యేసి మన ఇంటెన్షన్, మోటివ్, ప్రిపరేషన్ అన్నీ కూడా కనబడుతుంది. న్యాయానికి కూడా అంటే చట్టం ఏం చూస్తుందంటే ఒక అఫెన్స్ జరిగిందంటే వాళ్ళు నిజంగానే వాడు కావాలనే చేసినాడా, లేదంటే కనుక యాక్సిడెంటల్గా జరిగిందా, వాళ్ళ ఇంటెన్షన్ ఉందా లేదన్నది. ఇంటెన్షన్ ఆల్రెడీ క్లియర్గా కనబడుతుంది. కనబడ్డ తర్వాత ఇంకా వీడిని జునైల్ కింద కన్సిడర్ చేసేసి వీడిని శిక్షించాలి అని అనుకోవడానికి లేదు. హీ హ్యాస్ ఫుల్ నాలెడ్జ్. కాబట్టి నన్ను అడిగితే ఏమంటానంటే, బట్ హీ హ్యాస్ టు బి ట్రీటెడ్ యాజ్ మేజర్. ఆ రకంగా ట్రీట్ చేసేసి ఇటువంటి వాటిని మనం స్ట్రింజెంట్గా పనిష్ చేస్తే తప్ప ఇంకొకటి చేయడానికి ఆలోచించుతారు. చిన్నపిల్లలు అఫెన్స్ చేసిందంటే ఆ వీడియోలు మనకంటే చిన్నపిల్లలు ఎక్కువ చూస్తూ ఉన్నారు. ఇవాళ వీడు ఏ రకంగా చేసినాడు ఏంటనేసి వీళ్ళు అవే నేర్చుకొని ఏమైతుందిలే శిక్ష పడదంటే వీడికి చేసే పని అంతా కూడా తెలిసి ఉంటుంది. తెలిసిన తర్వాత కూడా వాడిని అఫెన్స్ కమిట్ చేస్తున్నాడంటే వాడికి నాలెడ్జ్ ఉన్న తర్వాత కూడా మనం వాడిని అఫెన్స్ కమిట్ చేసిన తర్వాత వాడిని వదిలేయాలి అని అనుకుంటే మాత్రం ఇట్స్ అ ఫులిష్నెస్ అవుతుంది. సో కాబట్టి ఇటువంటి వాటిలో చట్టాలు స్ట్రింజెంట్గానే ఉండే, చట్టపరంగా కూడా శిక్షిస్తే మాత్రము శిక్షలు తప్పే. కాబట్టి ఇట్స్ బెటర్ దట్ నో ద లా, చట్టాలు తెలుసుకోండి, జాగ్రత్తగా వ్యవహరించండి అన్నది చెప్పగలుగుతారు. అసలు అంటే సార్ ఇప్పుడు ఆ క్రైమ్ సిరీస్ లో కూడా జస్ట్ క్రైమ్ చేసేంత వరకే వీళ్ళు చూడగలుగుతున్నారు, కానీ ఆ తరువాత ఎలాంటి శిక్ష పడుతుంది, పోలీసులకు దొరుకుతాయి అనేది చూడడానికి ఇష్టపడట్లేదు అని చెప్పొచ్చు. మరి ఇప్పుడు ఈ కేసులో ఇతనికి ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉండొచ్చు అంటారు? అసలు ఏంటి ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు మర్డర్ చేసిన వాళ్ళకి లైఫ్ ఇంప్రిజన్మెంట్, ఖచ్చితంగా ఉరిశిక్ష కూడా పడే అవకాశాలు ఉంటాయి. చట్టం చెప్తా ఉంది, చట్టం నిర్దేశించింది. సో అటువంటప్పుడు వీడి పిల్లలు అని చెప్పేసి కన్సిడరేషన్ తీసుకొని వానికి ఎక్స్క్యూజ్ చేస్తే కనుక ఖచ్చితంగా ఇట్స్ రాంగ్ మెసేజ్ టు సొసైటీ. బట్ మనం ఏ శిక్షలు పడుతుంది అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ లా ఖచ్చితంగా వాళ్ళకి ఏదైతే మేజర్స్ ఉంటారో వాళ్ళకి పడే శిక్షల కంటే కూడా వీళ్ళకి 50% పనిష్మెంట్ తగ్గించేసి శిక్ష ఇచ్చే అవకాశాలు జువెనైల్ జస్టిస్ యాక్ట్లో ఉన్నాయమ్మా. సార్ వాళ్ళకి ఏమైనా కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఇప్పుడు వరకు వీళ్ళు దే ఆర్ ఇన్ ద చైల్డ్ హోమ్లో ఉంటారు, చైల్డ్ కస్టడీ మన స్టేట్ హోమ్లో ఉంటారు. దాంట్లో వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తారు. కౌన్సిలింగ్ ఇచ్చేసి వీళ్ళని బాగు చేయడానికి వీళ్ళ మైండ్స్ మళ్ళీ వాట్ యు కాల్ లైక్ అంటే ఎటువంటి రాంగ్ నోషన్లో వీళ్ళు వెళ్ళినారు, వీళ్ళ మైండ్ ఎందుకు ఇంత పొల్యూట్ అయింది, వీళ్ళని ట్యూన్ చేసేసి సెట్ చేసేసి బాగు చేసేసి కూడా కౌన్సిలింగ్ ఇచ్చేసి వాళ్ళని వదిలేసే అవకాశాలు కూడా ఉంటాయి. బట్ నాట్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ కేసెస్. ఇటువంటి కేసెస్లో మాత్రం 100% ఎంత కౌన్సిలింగ్ చేంజ్ చేసినా కూడా వానికి మాత్రం శిక్ష మాత్రం తప్పదు, ఒకవేళ నేరం తనే చేసిందని చెప్పి ప్రూవ్ అయితే. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ నేరం తను చేసిందా లేదా అన్నది ఫస్ట్ ఎవిడెన్స్ ప్రూవ్ కావాలి. ఎవరు చూస్తున్నారు ఇక్కడ? ఎవరు చూడలేదు. తను వెళ్ళిండు ఆ టైంకు కింద గోడ నుంచి చూసిందని చెప్పి ఎవరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెప్పిందని చెప్పి చెప్తున్నాం మనం. సో మరి అది చూసినప్పుడు నిజంగానే ఈ అబ్బాయి పోయేసి మర్డర్ చేసిండు, కత్తితో పొడిచిండు అనే దానికి సాక్ష్యాధారాలు ఎక్కడ ఉన్నాయి? మన ఇంటర్ప్రిటేషన్స్, ఇవన్నీ కూడా మన ఇంటర్ప్రిటేషన్స్. అతను చెప్తాడు, ఆ టైంకి చెప్తాడు, ఆ టైంకి చెప్పిన తర్వాత వాళ్ళు తప్పించడానికి ఎవడో మా లాంటి లాయర్లు మళ్ళీ తయారవుతారు. తను నేరం ఒప్పుకున్నప్పటికి కూడా కోర్టుకు సాక్ష్యాధారాలు కావాలి. కోర్టుకు అంటిల్ అండ్ అన్లెస్ కోర్టుకు మన సాక్ష్యాధారాలు ఇస్తే తప్ప వాడిని శిక్షించరు. నువ్వు పొడిచింది నువ్వు చూసినావా? కత్తి తీసుకెళ్ళింది నువ్వు చూసినావా? కత్తి తీసుకెళ్ళి పొడిచి బయటకు వచ్చింది నువ్వు చూసినావా? వన్ బ్యాట్ తీసుకొచ్చింది చూసినావా? దెర్ ఇస్ నో ఎవిడెన్స్ ఫర్ ఎనీథింగ్. దేర్ ఇస్ నో ఐ విట్నెస్ ఇన్ దిస్ కేస్. సో అటువంటిప్పుడు వీటికి శిక్ష పడుతుంది అన్న గ్యారంటీ ఎక్కడ ఉంది చెప్పండి? మంచి లీడింగ్ అడ్వకేట్ను పెట్టుకుంటారు, శిక్ష తప్పించుకుంటారు. విక్టిమ్స్ ఎవరు? పిల్లలు కోల్పోయిన తల్లిదండ్రులు. తల్లిదండ్రులు. దాన్ని ఎవిడెన్స్ ప్రాపర్గా లీడ్ చేయాలి.
అండ్ సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ ఏవైతే మ్యాచ్ చేసుకోవాలి, ప్రాసిక్యూషన్ స్ట్రాంగ్గా డిఫెండ్ చేయాలి, ప్రాసిక్యూట్ చేయాలి, ప్రాసిక్యూట్ చేసిన తర్వాత వానికి శిక్ష పడాలి. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. బట్ ఇన్ ద మీన్ టైం ఏమవుతుంది, వానికి శిక్ష పడేది న్యూస్ బయటికి రాదు, కానీ వాడు చేసిన నేరాన్ని మాత్రము ఇన్ని మీడియా ఛానల్స్లో ప్రొజెక్ట్ చేయడం వల్ల క్రైమ్ రేట్ పెరుగుతుందంటే, క్రైమ్ రేట్స్ అంటే వాడు మీరు అన్నట్లుగా క్రైమ్ వాడు చూస్తున్నాడు, వెబ్ సిరీస్ వాచ్ చేస్తున్నాడు అంటే ఈ న్యూస్ని కూడా చూసే పిల్లలు ఎంతమంది తయారవుతా ఉన్నారు. అవును సార్. సో అటువంటి సిచ్యువేషన్స్లో వీళ్ళ మైండ్స్ మారుతాయని మనం అనుకోవడంలో ఛాన్సెస్ వెరీ మినిమం ఉంటాయి. సో వాట్ ఎవర్ ఈస్ దట్ ద బెస్ట్ పాసిబుల్ వే వాట్ వీ కెన్ డూ. ఇటువంటి జరిగితే ఖచ్చితంగా చట్టాలు స్ట్రింజెంట్గా పనిష్ చేస్తూ ఉన్నాయి. సో కాబట్టి దాంట్లో ఎటువంటి ఎగ్జంప్షన్స్ లేవు. ప్రాసిక్యూషన్, పోలీస్ కూడా విత్ ఇన్ 2 days వాడిని నేరం చేసిన వాడిని పట్టుకున్నారు, వాని మీద ఈరోజు రిమాండ్ చేసిండ్రు, పంపించిండ్రు, కోర్టు ట్రయల్స్ కమింగ్ చేస్తే శిక్షలు పడతాయి. కానీ నేను ఒకటి చెప్తాను ఏంటిదంటే, ఎప్పుడు కూడా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంట. ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది, దాన్ని 4 రోజులు మనం మాట్లాడుకున్నాము, వదిలేసాము, అయిపోయింది. మళ్ళీ ఛానళ్ళకి ఏం కావాలి, కొత్త న్యూస్ కావాలి. ఇట్లా కాదు, ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి సోషల్ అవేర్నెస్ పెట్టాలి, సైకాలజిస్టులు ఉంటారు, మళ్ళీ దాని తర్వాత చైల్డ్ వెల్ఫేర్ కమిషన్స్ కొన్ని ఉంటాయి, అండ్ దాని తర్వాత స్కూల్స్ ఎడ్యుకేషన్స్లో కూడా స్పెషల్ సెషన్స్ కండక్ట్ చేయాలి. ఇటువంటి క్రైమ్ జరిగితే ఏంటి, దాని పర్యవేక్షణలు ఎట్లా ఉంటాయని చెప్పి తెలియజేయాలి. స్కూల్లో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాలి, అవగాహన సదస్సులు, ఎట్లా మాకులాంటి అడ్వకేట్స్ తీసుకెళ్ళేసి క్రైమ్ చేయడం వల్ల ఏంటి, సో దట్ ఏంటంటే ఆ స్కూల్లో ఆ పిల్లలు క్రైమ్ నేరం చేస్తారని కాదు, మెసేజ్ అయితే సమాజంలోకి వెళ్తుంది. అండ్ మీకు లాంటి మీడియా ఛానల్స్ అన్ని కూడా ముందుకు వచ్చేసి ప్రతిసారి అంటే డైలీ ఒక ప్రోగ్రామ్ అని పెట్టండి. చైల్డ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏంటిది, చైల్డ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఏంటిది, చైల్డ్ అబ్యూజెస్ ఏంటిది, లేదంటే ఈ మన పోక్సో చట్టాలు ఏంటిది, దీని మీద మనం పూర్తిగా ఎట్లా నిర్మూలనలు తీసుకురావాలి, ఉమెన్ పై జరుగుతున్న రేప్ కేసెస్ మీద ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి. సో ఏంటంటే మనం ఇచ్చే అవేర్నెస్లలో 100 మంది చూస్తే అట్లీస్ట్ ఒక 2, 3, 4 మారినా కూడా ఇట్స్ అ రైట్ మెసేజ్ టు ద సొసైటీ. సో మై సజెషన్ ఇస్ దట్. సార్, మనం గతంలో కూడా చాలా వీడియోస్ చేసాం. సో అప్పుడు ఇప్పుడు మీరు ఎప్పుడు ఒకటే చెప్తూ ఉంటారు, అంటే క్రైమ్ జరగక ముందు ఏ విధంగా అయితే ప్రాసెస్ ఉందో, జరగక ముందు కూడా అలాంటి జరగకుండా నివారించాలి, అదొక ప్లాన్ చేయాలని మీరు చాలాసార్లు చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా ఏ విధంగా చేయాలని కూడా మీరు చెప్తూ ఉన్నారు. కానీ దీనికి ముందడుగు వేసే వాళ్ళు ఎవరు ఉంటారంటారు? ఇప్పుడు ఏదైనా కూడా ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఎవరంటే ప్రభుత్వమే. రాష్ట్రాలలో హెడ్ ఆఫ్ ద స్టేట్ చీఫ్ మినిస్టర్ ఉంటారు, అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ హ్యాస్ దేర్ ఓన్ మినిస్టర్స్, హోమ్ మినిస్టర్స్ ఉంటారు, ఎడ్యుకేషన్కి వస్తే ఎడ్యుకేషన్ ఉంటారు, మెడికల్కి వెళ్తే మెడికల్ ఉంటారు. Once government take any decision, that will definitely have an impact on the system. ఇప్పుడు నేను అంటున్నట్లుగా నిజంగానే ఒక ఎడ్యుకేషన్ శాఖ మంత్రి నిర్ణయం తీసుకొని ఎవ్రీ స్కూల్స్లో వై డోంట్ వి కండక్ట్ ఏ సింగిల్ సెషన్ ఇన్ ఏ వీక్, ఒక వారంలో ఒక వీక్ క్రైమ్ మీద ఏం జరుగుతుంది, పిల్లల మైండ్స్ ఎట్లా పొల్యూట్ అవుతున్నాయి, దాన్ని ఎట్లా ఎరాడికేట్ చేయాలి, ఒకవేళ నేరం చేస్తే దానికి ఎటువంటి శిక్షలు ఉంటాయి, నేరాలను నిర్మూలించడం ఏ విధంగా అయితే నిర్మూలించగలుగుతాం అన్నది ఇప్పుడు మనము స్కూల్స్కి వెళ్తే డైలీ ఒక 6 నుంచి 8 పీరియడ్స్ ఉన్నాయి. అవును సార్. వారంలో నువ్వు 6 నుంచి 8 పీరియడ్స్లో వారంలో ఒక రోజు ఒక 2 పీరియడ్స్ దీనికి వెచ్చించండి. ఒక సాటర్డే ఆర్ ఫ్రైడే ఆర్ థర్స్డే, వాట్ ఎవర్ ఇస్ దట్, ఏ డే అయినా పర్లేదు. ఒక ఎక్స్పర్ట్తోనే, ఒక ఎక్స్పర్ట్ అడ్వకేట్ కావచ్చు, లేదంటే కనుక ఒక సైకాలజిస్ట్ కావచ్చు, లేకపోతే ఒక కెరియర్ కోచ్ కావచ్చు, ఒక మోటివేషనల్ స్పీకర్ కావచ్చు, ఇటువంటి వాళ్ళు వెళ్ళేసి స్కూల్స్లలో కనుక సెషన్స్ కండక్ట్ చేస్తే అక్కడ నుంచి అంటే ఆ స్కూల్స్, ఆ స్టాండర్డ్ ఆఫ్ స్కూల్స్లో ఉన్న పిల్లల మైండ్స్ పాడైతున్నాయి, పొల్యూట్ అవుతున్నాయని కాదు, బట్ ఇట్ ఈస్ అ నేమ్ లెసన్, ఇట్స్ అ మెసేజ్. సో ఇది తీసుకెళ్ళగలిగితే పిల్లలు చేసే నేరాలను మాత్రం మనం పూర్తిగా నిర్మూలించడానికి నాకు తెలిసి more than 50 to 70% ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఏముండదమ్మా, ఇప్పుడు వీళ్ళంతా కూడా ఇగ్నోరెన్స్ అంతే, ఇన్నోసెన్స్ అంతే. కేవలం ఒక బ్యాట్ గురించి అని చెప్పేసి నువ్వు దొంగతనం చేయాల్సిన నెసెసిటీ ఏమున్నది? ఆ బ్యాట్ ఆ క్షణంలో నీకు ఆ బ్యాట్ లేకపోతే ఏం పోయింది? ఈ రోజు ఏమైంది, వీడిపై ఒక ప్రాణం పోయింది, దాని తర్వాత వీడిపై జైల్లో కూర్చున్నాడు. ఇప్పుడు ఏ తమ్ముడు కోసమో వీడు తెగించేసి ప్రాణాన్ని తెగించేసి బ్యాట్ కావాలని చెప్పేసి దొంగతనానికి పోయిండో, ఇప్పుడు ఆ తమ్ముడికి వీడు అన్న లేకుండా పోతారు కదా. సో ఇటువంటి సిచ్యువేషన్లో ఏం చేయాలంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా షుడ్ టేక్ స్ట్రింజెంట్ యాక్షన్. ప్రభుత్వమే తీసుకోవాలి, జియో రావాలని కాదు. మనకు ఏ స్కూల్కి వెళ్ళినా కూడా మా పోలీస్ ఆఫీసర్స్ ఎస్ఐఓ, సిఐఓ, కన్సర్న్ స్టేషన్ హౌస్ ఆఫీసరు, ఫర్ ఎగ్జాంపుల్ బంజారాహిల్స్ ఈరోజు మనం ఉన్నాము, బంజారాహిల్స్ వేరే స్కూల్స్ ఉన్నాయి, ఒక ఇన్స్పెక్టరు డైలీ పని చేస్తున్నాడు 24 గంటలు వాళ్ళ ఆఫీసర్స్ డ్యూటీ. అదే ఒక ఇన్స్పెక్టర్, ఒక ఎస్ఐ, ఒక లేడీ కానిస్టేబుల్, ఒక 4 తీసుకెళ్ళి ఒక సెషన్ కండక్ట్ చేసి బంజారాహిల్స్ నియర్ బై స్కూల్స్కి తీసుకెళ్ళి ఒక సెషన్ కండక్ట్ చేయమనండి. వారంలో 1, 2, 3 పెట్టమనండి. 24 గంటలు వాళ్ళు లా అండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేయడానికి డ్యూటీ చేస్తున్నారు కదా. ప్రొటెక్షన్స్లో భాగంగా ఇటువంటి యాక్టివిటీ ఒకటి కండక్ట్